హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లను కూడా గతంలో నియమించి ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలను అందించిన విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులను రేషనలైజేషన్ అంటే క్రమబద్ధీకరణ అనేది చేస్తూ ఉంది, హేతుబద్ధీకరణ అనేది చేస్తూ ఉంది. అంటే ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ విధంగా 11 మంది కాకుండా వారిని ఒక్కో సచివాలయానికి 6 నుంచి 8 మంది వరకు కేటాయిస్తూ ఉంది. అలాగే కొత్తగా క్లస్టర్ సేవలు అనేవి కూడా తీసుకురాబోతున్నట్టు మనకు దినపత్రికల ద్వారా తెలుస్తోంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిపోయిందని, గత ప్రభుత్వం మరి వాలంటీర్ సేవలను కొనసాగింపుగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, గత ప్రభుత్వంలోనే వారి సేవలు ముగిశాయని మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. మరి ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అనేది పూర్తిగా కనుమరుగైనట్టు మనం భావించవచ్చు. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. 2 సచివాలయాలు ఒకటిగా క్లస్టర్ సేవలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను మరి కలుపుతూ క్లస్టర్ సేవలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. అంటే 2 సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ గా చేస్తూ కొద్దిమంది ఉద్యోగులు 2 సచివాలయాల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం మరి ఏర్పాట్లు చేస్తోంది. దాన్ని మనం ఇక్కడ క్లస్టర్ సేవల్ని పేర్కొంటున్నాం. పట్టణాల్లో గ్రామాల్లోనూ మార్పులు, ప్రభుత్వ కీలక నిర్ణయం. సచివాలయాలను క్లస్టర్లుగా మార్పు చేయనున్నారు. ప్రతి 2 సచివాలయాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. సిబ్బందిని ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో 535 సచివాలయాలు ఉన్నాయి. ఒక గ్రామంలో ఒకే సచివాలయం ఉంటే సమీప గ్రామంలోని సచివాలయాన్ని కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేస్తారు. పట్టణం, మండలం యూనిట్ గా క్లస్టర్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మిగులు సిబ్బందిని ఇతర అవసరాలకు వినియోగించుకోనున్నారు. విఆర్ఓలు అధికంగా మిగులు సిబ్బంది జాబితాలో చేరనున్నట్టు ఇప్పటికే చర్చ నడుస్తోంది. విఆర్ఓల జిల్లా సంఘం ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసింది. మిగులు సిబ్బందిని ఏమి చేస్తారంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. సచివాలయాల్లో సిబ్బంది మొత్తాన్ని వివిధ రూపాల్లో వినియోగించుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ప్రతి సచివాలయంలో సిబ్బంది ఉండేలా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. అంటే ప్రతి సచివాలయంలో కూడా 11 మంది సిబ్బంది ఉండే విధంగా నియామకాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టింది. ఆ విధంగా చూస్తే జిల్లాలో 535 సచివాలయాలకు 5350 మంది సిబ్బంది ఉండాలి. జిల్లాలోని అన్ని సచివాలయాల్లోనూ ప్రస్తుతం 4200 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత లేకుండా ఉండేలా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంలో సిబ్బంది వీరే. ప్రతి సచివాలయంలో 4 సిబ్బంది తప్పనిసరిగా ఉంటారు. పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇక మిగిలిన సిబ్బంది మాత్రం క్లస్టర్ కు ఒకరు మాత్రమే అందుబాటులో ఉంటారు. అంటే 2 సచివాలయాల పరిధిలో ఒకరు సేవలందిస్తారు. రెండింటిలో ప్రస్తుతం ఒక కార్యదర్శి మాత్రమే ఉంటే సదరు సచివాలయంలోనే కొనసాగుతారు. క్లస్టర్ పరిధిలోని ప్రజలు అదే సచివాలయానికి సంబంధించి సేవలు పొందేందుకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం, ఫిషరీస్, విద్యుత్ అసిస్టెంట్లు, సర్వేయర్, విఆర్ఓ, ఉద్యానవనం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అసిస్టెంట్లు క్లస్టర్ పరిధిలోని ఏదో ఒక సచివాలయంలో విధులు నిర్వహిస్తారు. 2 సచివాలయాల్లోనూ సిబ్బంది ఉంటే వారిని తప్పించి ఇతర విధులకు అప్పగిస్తారు. అర్హత ఆధారంగా ప్రభుత్వ శాఖలకు కూడా బదిలీ చేస్తారు. ఉదాహరణకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల విషయానికి వస్తే వారి విద్యార్హత ఆధారంగా R&B, హౌసింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఇలా ఏదో ఒక శాఖలో నియమిస్తారు. పట్టణ ప్రణాళిక విఆర్ఓలను మాతృశాఖలు అంటే మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ శాఖలకు బదిలీ చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం తుది మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
మిగులు సిబ్బందిపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీనివల్ల సచివాలయ సిబ్బందికి పరితనం ఉంటుంది, మాతృశాఖకు వెళ్లిన వారికి సంతృప్తి ఉంటుంది. ఇక స్వర్ణాంధ్ర కోసం 5. ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలు చేస్తోంది. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జిల్లా స్థాయి అధికారిని నియమించింది. వారి పరిధిలో 5 సిబ్బందిని నియమించనున్నారు. సచివాలయంలో మిగులు సిబ్బందిని స్వర్ణాంధ్ర విజన్ విధుల్లో వినియోగించుకోనున్నారు. సచివాలయ సిబ్బందిని సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయంతో త్వరలోనే క్లస్టర్ విధానం అమల్లోకి రానుంది. జిల్లా అధికారులు సైతం ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి గ్రామ మరియు వార్డు సచివాలయాలలో త్వరలోనే క్లస్టర్ సేవలు అనేవి అందుబాటులో రాబోతున్నాయి. 2 సచివాలయాలు లేదా అంతకంటే ఎక్కువ సచివాలయాలను కలుపుతూ ఒక క్లస్టర్ గా ఏర్పరచడం జరుగుతుంది. ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి సిబ్బంది మరి ఆ క్లస్టర్ అన్నిట్లో కూడా సేవలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రతి సచివాలయంలో 4 సిబ్బంది అయితే తప్పనిసరిగా ఉంటారు అంటూ ఇక్కడ పేర్కొన్నారు. ఆ 4 ఎవరు అంటే పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్. వీరు ఖచ్చితంగా ప్రతి సచివాలయంలోనూ ఉంటారు. ఇక మిగిలిన సిబ్బందిని మాత్రం మరి క్లస్టర్ వారిగా పని చేయాల్సి ఉంటుంది. మరి అటువంటి వారు ఎవరు అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి వారు, అంటే ఫిషరీస్, విద్యుత్ అసిస్టెంట్, తర్వాత సర్వేయర్, విఆర్ఓ, ఉద్యానవనం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అసిస్టెంట్లు మరి క్లస్టర్ పరిధిలో ఏదో ఒక సచివాలయంలో విధులు నిర్వహిస్తారు. అంటే 2 సచివాలయాలకు సంబంధించి ఆ క్లస్టర్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి వారు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఫిక్స్డ్ గా ఒకే సచివాలయం అని వారికి ఉండదు. ఇక ఈ విధంగా మరి సర్దుబాటు చేసినప్పటికీ ఇంకా ఎవరైనా మిగిలితే అటువంటి వారిని మరి ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని రేషనలైజేషన్ చేయడానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఈ క్లస్టర్ విధానాన్ని కూడా తీసుకురాబోతోంది. ఇక మరోపక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వాలంటీర్లుగా గతంలో పనిచేసినటువంటి వారి యొక్క సేవలు అనేవి ఇంకా పూర్తిగా కనుమరుగైనట్టుగానే మనం భావించవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ చూస్తే అది నిజమనే మనకు అనిపిస్తుంది. గ్రామ మరియు వార్డు వాలంటీర్లపై కీలక ప్రకటన. గ్రామ మరియు వార్డు వాలంటీర్లపై మంత్రి డిబివి స్వామి అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయట్లేదని స్పష్టం చేశారు. వారిని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపునకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉంటే రెగ్యులరైజ్ చేసే వాళ్ళమని వివరించారు. కాబట్టి గత ప్రభుత్వంతోనే ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా కనుమరుగయ్యింది అనే విషయం మనకి ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. ఇది మరి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సిబ్బందిని రేషనలైజేషన్ చేస్తూ క్లస్టర్ సేవలు అనేవి త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా కనుమరుగైనట్టే. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.